హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. బండి భగీరథ్ రీసెంట్గా మనందరికీ తెలుసు, తన మీద వచ్చినటువంటి ఫోక్సే కేసుకి సంబంధించి కొన్ని అరెస్టులు కూడా జరిగాయి. ముఖ్యంగా అతని అరెస్ట్ తర్వాత కూడా ఇంకా అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆయనకి సహకరించినటువంటి వ్యక్తులతో పాటు ఆ కేసులో ఉన్నటువంటి మిగతా నిందితులతో పాటు సోషల్ మీడియాకి సంబంధించినటువంటి యూట్యూబర్లని, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కూడా దాదాపు ఒక 17 మంది మీద ఇప్పటికే కేసులు నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. వాళ్ళల్లో ఒక 10 మందిని ఇప్పటికే నోటీసులు ఇచ్చి అరెస్టు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. మిగతా వాళ్ళ గురించి కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే దీని మీద ఎవరైతే ఈ కేసును తప్పుదోవ పట్టించాలి అనుకున్నారో వాళ్ళకి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి ఎంక్వైరీస్, అంటే కొంత పెయిడ్ ఇతనికి, అంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి పాజిటివ్గా, అంటే బండి భగీరథ్కి పాజిటివ్గా చేపించారనేటువంటి వార్తలు ఏవైతే వస్తున్నాయో దాంట్లో కొన్ని ఎంక్వైరీలు చాలా సీరియస్గానే తీసుకుని పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. దాని మీద ఇప్పటికే అనేక యూట్యూబ్ ఛానల్స్కి, కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా నోటీసులు అలాగే అరెస్టులు కూడా చేసినటువంటి పరిస్థితిగా కూడా ఉంది. సో అసలు ఈ ఫోక్సో కేసు ఎటు వెళ్తుంది, ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది అనే దానికన్నా ముందు ఎంతమంది బండి భగీరథ్ వల్ల అరెస్టు కాబోతున్నారు అనేటువంటివి కూడా కొంచెం చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే బండి భగీరథ్ నిజంగానే తప్పు చేశాడా చేయలేదా అనేది కోర్టులో ఉన్నది కాబట్టి దాని గురించి మనం మాట్లాడలేం. బట్ అతన్ని హనీ ట్రాప్ చేశారా అనే దాని గురించి కూడా రీసెంట్గా చాలా కథనాలు వినిపించాయి. సో అవన్నీ కూడా నిజమా కాదా, నిజం జరిగేటువంటి పరిస్థితి ఉందా లేదా, అసలు ఆ అమ్మాయికి అతనికి ముందు పరిచయం అనే దాని గురించి పక్కన పెడితే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎందుకని దాన్ని ఎంకరేజ్ చేశారు, దానికి వెనక ఉండేటువంటి కారణాలు ఏంటి అనే దాని మీద కొంతమంది, కొంత యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కావచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ కూడా కొన్ని వీడియోలు చేయడం అయితే జరిగింది. దీని మీద ఒక ఎంక్వైరీ కూడా వేస్తున్నట్టుగా కూడా తెలిసింది. అది కూడా ఒక పార్టీకి సంబంధించి, ఒక వ్యక్తికి సంబంధించి వాళ్ళ సోషల్ మీడియా ద్వారా, వాళ్ళ వాట్సాప్ గ్రూప్ ద్వారా వీళ్ళందరికీ కూడా ఆర్డర్స్ వెళ్ళాయి. మీరు ఇతని మీద పాజిటివ్గా చేస్తే మీకు ఇంత డబ్బులు ఇస్తాము, ఇతని, అంటే ఆ అమ్మాయి మీద తప్పుదో ఆ అమ్మాయి మీద నెపం నెట్టేస్తూ బండి భగీరథని పక్కకి తీసుకురావాలనేటటువంటి దాని మీద ఎవరికైతే డబ్బులు ఇస్తూ, డబ్బులు ఎరచూపి వాళ్ళకి పాజిటివ్గా వీడియోలు చేపించమని అడిగినట్టుగా ఒక వాట్సాప్ గ్రూపులో వస్తున్నటువంటి మెసేజ్ల ఆధారంగా పోలీసులు ఎంక్వైరీలు కూడా చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీని మీద మరికొన్ని వివరాలు బయటికి రావాల్సి ఉంది. నోటీసులు ఇచ్చి వాళ్ళని వెనకాల ఎవరైనా ఉన్నారా ఏంటా అనేది తెలుసుకుంటారా, లేదంటే వాళ్ళకు వాళ్లే నిజంగానే దీనికి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు కథలు ఆధారంగా చేసుకునే వాళ్ళు ఏమన్నా వీడియోలు చేశారా అనే దాని మీద కూడా ఎంక్వైరీలు చాలా క్లియర్గా పోలీసులు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. చూద్దాం దీనికి సంబంధించి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది కూడా మరికొద్ది రోజుల్లో మనకి బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది.